ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి షాక్ ఎదురైందని చెప్పాలి. ఎందుకంటే ఎన్టీఆర్ గారి దేవరా చిత్రం ఇప్పటికే సూపర్గా సక్సెస్ అయ్యి ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్తో దూసుకెళ్ళిపోతుంది. ఫస్ట్ వీకెండ్కే ఆల్మోస్ట్ 350 కోట్ల దాకా కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇంకా ముందు ముందు ఎంత దూరం వెళ్తుందా అని చెప్పి ఫ్యాన్స్ అంతా డిస్కషన్లో ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఈ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదని ఫ్యాన్స్ అంతా బాధపడ్డారు. అయితే మీరేం బాధపడకండి, సక్సెస్ ఈవెంట్ మనకి గ్రాండ్గా చేస్తామని చెప్పారు ఈ సినిమా ప్రొడక్షన్ టీము. అయితే మరి సక్సెస్ ఈవెంట్ కోసం ఆల్రెడీ గుంటూరులో ప్లేస్ ఫైనల్ అయింది. దానికి గెస్టులుగా ఏపీ సీఎం అండ్ డిప్యూటీ సీఎం వస్తారని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఈ ఈవెంట్లో ఏపీలో జరగట్లేదని చెప్పి లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. ఎందుకంటే అక్కడ కొంచెం పరిస్థితులు బాగాలేదు ఏపీలో, అందరూ కూడా వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. అక్కడ పెడితే కరెక్ట్ కాదని చెప్పి ప్రొడక్షన్ టీము అక్కడ నుంచి వెనక్కి తగ్గుతున్నట్టు తెలుస్తుంది. సో మరి చివరిగా ఏపీలో పెడతారా తెలంగాణలో పెడతారా, ఇప్పుడు ఫ్యాన్స్ అంతా ఫుల్ డిస్కషన్లో ఉన్నారు. అసలు లెక్క అయితే అక్టోబర్ 3వ తారీఖుకే ఈ సక్సెస్ సెలబ్రేషన్ అనేది జరగాలి. ఎందుకంటే అక్టోబర్ 2 కలెక్షన్స్ కూడా హాలిడే కాబట్టి సో ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది. సో ఎలాగో దసరా వరకు ఈ లాంగ్ రన్ కంటిన్యూ అవుతుంది. మరి ఈ గ్యాప్లో సక్సెస్ మీట్ అయితే పెట్టేయాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. మరి ప్లేస్ ఎక్కడ దొరకపోవడంతో వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో మరి ఇప్పుడు గుంటూరు అని ఫ్యాన్స్ అందరూ సంబరపడే లోపే మరి ఈ లోపు అక్కడ లేదని తెలిసిపోయింది. మరి అసలు ఈ సక్సెస్ మీట్ ఉంటుందా, ఉంటే ఎక్కడ ఉంటుంది, తెలంగాణలోనే పెట్టుకోవచ్చు కదా అని ఫ్యాన్స్ అందరూ చెప్తున్నారు. సో అంతకుముందు ఖమ్మం అని ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్లేస్ పెట్టుకున్నారు, వరదల కారణంగా అది ఆగిపోయింది. సో మరి ఇప్పుడు ఏపీలో పెడతారా తెలంగాణలో పెడతారా అనేది పెద్ద క్వశ్చన్ అయిపోయింది. దేవరా సక్సెస్ మీట్ కోసం ఫ్యాన్స్ అంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు.